మంది మిత్రులు మా వాళ్ళే అంటున్నారు కులగన్న తప్పు దానికి తప్ప ఒప్ప కులగన్న చేసింది కదా, చేయని కానీ చేసిన నయమే కదా. ఇలా బీసీల పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాదవుల పర్సెంటేజ్ 11% వచ్చింది. 11% తప్పని ఆయన చెప్తున్నాడు మా మిత్రుడు. 11% తప్ప ఒప్ప శాతం ఉందని చెప్పిండు. రేపు లెక్క చేసినాడు కరెక్ట్ చెప్తాడు కదా. ఒక ప్రాతిపదిక ఏర్పడింది కదా, దాన్ని ఆహ్వానిద్దాం. దాంట్లో భాగంగా వాళ్ళు ఇచ్చిన 42% రిజర్వేషన్లు ఉన్నాయి. 42% రిజర్వేషన్లు జీవో ఇచ్చి నిన్న హైకోర్టులో కేసులో ఇన్వాల్వ్ అయినా నేను కూడా ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ప్రయత్నం చేసిన, కానీ వాయిదా వేసిన కేసు. దాంట్లో ఏం చెప్తానంటే ఈ రోజు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉన్నది. వాళ్ళు ఒక జీవో ఇచ్చిన 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకొచ్చున్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం మనం అందరం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద లేదు. ఆయన జీవో ఇచ్చిండు, మనకి అధికారం ఇచ్చిండు. మహబూబ్ నగర్ లో 2 జిల్లా పరిషత్లు బీసీలకు ఇస్తున్నారు. 2 జిల్లా పరిషత్లు ఉంచుకుంటారు, మన బాధ్యత. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చే 42% రిజర్వేషన్ కాపాడుకోవాలన్నా, లేదా రేపు ఇంకో ప్రభుత్వాలు వచ్చి మనకు ఒక అవకాశం ఇస్తున్నప్పుడు అవకాశాన్ని కాపాడుకోలేకపోతే ఏ ప్రభుత్వాలు గుంజుకొచ్చి మనకు అవకాశం. కాబట్టి మనతో మాట చెప్పి ముగిస్తలేదు. 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మనం దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటే ఆ ప్రభుత్వం ఇచ్చి కూడా ఉపయోగం లేదు. దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి లేదా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఎవరైతే ఉన్నాయో డెఫినెట్ గా సంబంధించి బలహీన వర్గాల అందరం కూడా వాళ్ళ ఇళ్ల ముందు పోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. వెంటనే పార్లమెంట్ లో చట్టం చేసి బీసీలకు రిజర్వేషన్ వచ్చే విధంగా చేయమని చెప్పి జాతీయ పార్టీల మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రాంతీయ పార్టీల మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ చెప్తా ఉన్నా, రేపు 8వ తారీఖు హైకోర్టులో కేసు ఉంది. డెఫినెట్ గా కేసులో రిజల్ట్ అవుతుంది నాకు తెలుసు. అయినా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 8వ తారీఖు తర్వాత మనందరం నిలబడి రోడ్డు ఎక్కి అవసరం వస్తే 42% రిజర్వేషన్లు మనం కాపాడుకోవాల్సిందే. మనకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సిందే. ఆ రిజర్వేషన్ కాపాడుకోలేకపోతే మళ్ళీ ఎన్నడూ మనకు రిజర్వేషన్లు రావు. కాబట్టి మనందరం కూడా 8వ తారీఖు తర్వాత కార్యాచరణ చేసుకొని బీపీ మండల్ సాక్షిగా, బీపీ మండల్ విగ్రహావిష్కరణ సాక్షిగా మనందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఎవరు పిలుపు ఇచ్చినా రిజర్వేషన్లు కాపాడుకోవడం కోసం ఎవరు పిలుపునిచ్చినా దాన్ని మనం ముందుకు పోయి అందరం ఐక్యమైన కాపాడుకోవాల్సిన అవసరం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ కార్యక్రమాల గురించి మాట్లాడాల్సిందిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఆహ్వానిస్తాం. ఈరోజు బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో అతిథులుగా పాల్గొన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు కొత్వాల్ గారికి, ఆనంద్ గౌడ్ గారికి, కూడా చైర్మన్ లక్ష్మణ్ గారికి, ఎన్పి వెంకటేష్ గారికి, అదేవిధంగా ఈ యొక్క బీసీ మహాసభ రాష్ట్ర నాయకులు, ఈ యొక్క విగ్రహావిష్కరణ కొరకు ఇక్కడికి వచ్చేసినటువంటి యాదవ సోదరులకు, అదేవిధంగా అన్ని రకాల బీసీ కుల సంఘ నాయకులకు అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క బీపీ మండల్ విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణకు వచ్చేసినటువంటి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఎక్కడో బీహార్లో పుట్టి అక్కడ యొక్క రాజకీయ చైతన్యం చెందినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి స్ఫూర్తిదాయకమైనటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తుల ఆశయ సాధన కొరకు కూడా అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ యొక్క ప్రయత్నంలో ఇంతకుముందు మన యొక్క రఘువీర్ యాదవ్ గారు చెప్పినట్లు ఇటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలు ప్రచారంలోకి తీసుకురావడానికి అందరం కూడా ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, భారత్ మాతాకి. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఈ కార్యక్రమాల గురించి మాట్లాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ ముదిరాజు గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన అన్న సంజీవ్ ముదిరాజు గారికి స్వాగతం.